11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము 17వ శ్లోకము. కిరీటినంగదినం చక్రిణం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాద్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. తాత్పర్యము: కిరీటముతో చక్ర గద ఆయుధములు కలిగి సర్వత్రా ప్రకాశించుచున్న నీ యొక్క ఆశ్చర్యచకిత స్వరూపమును దర్శిస్తున్నాను. సూర్యునిలా అన్ని దిశలలో అగ్నిని విరజిమ్ముతున్న నీ తేజస్సుచే నిన్ను చూడటానికి కష్టతరంగా ఉన్నది. వివరణ: ఏదేని అత్యంత ప్రకాశంతో ఉన్న వస్తువును చూస్తే ప్రాకృతిక కన్నులు బైర్లు కమ్ముతాయి. అర్జునుడి ముందు ఉన్న విశ్వరూపము 1000 సూర్యుల తేజస్సు కంటే మించిన ప్రకాశంతో ఉంది. సూర్యుడు కన్నులను మిరుమిట్లు గొలిపినట్లు ఆ విశ్వరూపము కూడా చూడటానికి మహా తేజస్సుతో ఉన్నది. భగవంతుని నుండి దివ్య దృష్టి అందినది కాబట్టి అతను దానిని దర్శించగలుగుతున్నాడు. ఆ విశ్వరూపము యందు అర్జునుడు చతుర్భుజములతో ఉన్న విష్ణుమూర్తి స్వరూపాన్ని దర్శించాడు. సుపరిచితమైన చిహ్నములను కలిగి ఉన్నది. గద, శంఖము, చక్రము మరియు తామర పువ్వు. 18వ శ్లోకము. త్వమక్షరం పరమౌవేదితవ్యం త్వమస్య విశ్వస్య పరన్నిధానం త్వమవ్యయః శాశ్వతధర్మగుప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. పర్యము: నీవే అనశ్వరమైన పరమేశ్వరుడవు అని, వేదములచే ప్రతిపాదించబడిన పరమ సత్యము అని తెలుసుకున్నాను. నీవే సమస్త సృష్టికి ఆధారము. నీవే సనాతన ధర్మమునకు నిత్య రక్షకుడవు. నీవే నిత్య శాశ్వతమైన సర్వోత్కృష్ట భగవంతుడవు. వివరణ: పరమేశ్వరునిగా శ్రీకృష్ణుడి సార్వభౌమాధికారాన్ని తను గుర్తిస్తున్నట్టుగా అర్జునుడు ప్రకటిస్తున్నాడు. ఆయనే సమస్త సృష్టికి ఆధారము. అన్ని వేద శాస్త్రముల ద్వారా తెలుసుకోవలసినది ఆయనవే. కఠోపనిషత్తు ఇలా పేర్కొంటుంది: సర్వవేద మంత్రముల యొక్క ప్రధాన లక్ష్యము మనలను భగవంతుని దిశగా తీసుకుని వెళ్ళటమే. వేదశాస్త్ర అధ్యయన లక్ష్యము, ఉద్దేశము ఆయనే. శ్రీమద్భాగవతము ఈ విధముగా పేర్కొంటున్నది: వాసుదేవ పరావేద వాసుదేవ పరామఖాః. వైదిక జ్ఞానమును సంపాదించుకునే ప్రక్రియ యొక్క లక్ష్యము భగవంతుడిని చేరుకోవటమే. సర్వయజ్ఞములు కూడా ఆయన ప్రీతి కోసమే. తన ఎదుటే నిల్చొని ఉన్న భగవంతుని సాకార స్వరూపమే సమస్త వేదముల యొక్క విషయంగా ఉన్న పరమసత్యమని అర్జునుడు తన యొక్క విజ్ఞానమును శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ తెలియపరిచాడు.